నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ప్రతి ఏడాది వేల సంఖ్యలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడుతూ ఉంటాయి. మరి ఇందులో ముఖ్యంగా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ గ్రాడ్యుయేటర్, అదేవిధంగా ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్, అదేవిధంగా జేఈ, అదేవిధంగా గ్రూప్ డి, అదేవిధంగా ఇతర పోస్టులు. అయితే వీటిలో ముఖ్యమైనది జేఈ అంటే జూనియర్ ఇంజనీర్ సంబంధించినటువంటి పోస్టులు. అయితే చాలామంది అభ్యర్థులు అనుకుంటూ ఉంటారు జూనియర్ ఇంజనీర్ అనేది కేవలం ఇంజనీరింగ్ అదేవిధంగా డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేయాలని చెప్పి. కానీ జనరల్ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు అంటే బీఎస్సీ చేసినటువంటి అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అనే విషయం మీకు తెలుసా? సో దీని గురించే మరీ ముఖ్యంగా జూనియర్ ఇంజనీర్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ ప్లాన్, సక్సెస్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా ఈ జూనియర్ ఇంజనీర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడడానికి అవకాశం ఉంటుంది అనే విషయాల గురించి మనతో మాట్లాడడానికి 2024 జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్లో సెలెక్ట్ అయినటువంటి రమేష్ నాయక్ గారు ఉన్నారు. వారి మాటల్లో ఈ జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. నమస్తేనా? నమస్తే అండి. ముందుగా ఒకసారి మీ ఫ్యామిలీ గురించి, అదేవిధంగా మీ నేటివ్ ప్లేస్ గురించి చెప్తారా ఒకసారి? ఓకే. బేసికల్గా నేను పుట్టింది కల్లెపల్లి, అది నియర్ బై దామర్చల్ల మండలం, నల్గొండ డిస్టిక్ అండి. మా తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తారండి. అండ్ నాకు తమ్ముడు, చెల్లి. తమ్ముడు ఎండి పీడియాట్రిక్స్ కంప్లీట్ చేశాడు, డాక్టర్. చెల్లి మ్యారీడ్. అండ్ నాకు 2022లో మ్యారేజ్ అయింది. అండ్ మా వైఫ్ నేమ్ స్వాతి. అండ్ నాకు ఒక బేబీ బాయ్ ఉన్నారు. సో ఇది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండి. నేటివ్ ప్లేస్ కల్లెపల్లి, నల్గొండ డిస్టిక్. నల్గొండ డిస్టిక్. మీరు జేఈ ఎప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారండి? జేఈకి యాక్చువల్లీ చెప్పాలంటే నేను అనుకొని ప్రిపేర్ అవ్వలేదండి. నేను రైల్వేస్కి ప్రిపేర్ అవుదామంటే మెయిన్గా రైల్వే ఆర్పిఎఫ్ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యేది. ఓకే. సో నేను దానికి ప్రిపేర్ అవుతుండే. కానీ ఆ టైంలో ఆర్ఆర్బి జేఈ నోటిఫికేషన్ పడింది. నేనేదో అది తెలిసి అప్లై చేయలేదు. వన్ డే యూట్యూబ్లో వీడియోస్ స్క్రోల్ చేస్తూ ఉంటే జేఈకి బీటెక్ వాళ్ళు మాత్రమే కాదు, జనరల్ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తే బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే డీటెయిల్గా వీడియో చూడడం వల్ల ఆ రోజు అది కూడా లాస్ట్ డే ఆఫ్ నోటిఫికేషన్ చూసి నేను ఫర్దర్గా వెళ్ళాను, అప్లై చేయడం జరిగింది. సరే ఇది కొంచెం కాంపిటీషన్ ఉన్న జాబ్ కదా, ప్రిపేర్ అవుదాం అనేది నా మైండ్లో అంత కాన్స్టెంట్గా లేదు. నేను ఎస్ఐకి ప్రిపేర్ అవుతూ ఉండే. సో ప్యారలల్గా December 26కి సిబిటి ఎగ్జామ్ జరిగింది. ఆ సిబిటి వల్ల మంచి స్కోర్ వచ్చేటప్పటికి సరే మామూలుగా ప్రిపేర్ అయితేనే ఇంత మంచి స్కోర్ వచ్చిందంటే కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే ఖచ్చితంగా క్రాక్ చేయవచ్చు అనే కాన్ఫిడెన్స్ నా లెవెల్లో పెరిగింది కాబట్టి అది స్టార్ట్ చేశానండి. ఓకే. అంటే 24లో మీరు అటెంప్ట్ ఇచ్చారు కదా, అది ఫస్ట్ అటెంప్ట్ మీది? జేఈ అనేది ఫస్ట్ అటెంప్ట్ అండి. ఓకే. అంతకుముందు మీరు ఏం చేశారు? ఇంతకుముందు నేను మన తెలంగాణ స్టేట్ కానిస్టేబుల్గా చేశానండి. 2021లో నేను ట్రైనింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. 22లో స్టార్ట్ అయింది ట్రైనింగ్, 21లో కంప్లీట్ అయింది. 21 నుంచి రీసెంట్ వరకు నేను కానిస్టేబుల్గా ఉండేనండి. బిఫోర్ ఈ రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ముందు నా కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల కానిస్టేబుల్ జాబ్ మానేయడం జరిగింది. అది మానేసినాకనే నేను ప్రిపరేషన్ చేసిన. అది చేస్తుండగా నేను అంటే అంత ఫోకస్గా చేసేది కాదు, ప్రిపరేషన్ చేస్తున్నా కానీ ఫోకస్గా లేకుండే. వన్స్ అది వదిలేసిన తర్వాతకి నాకు అర్థమైంది, అంటే ఇట్లా వదలాలని కాదు, నా కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను వదలడం జరిగింది. ఆ తర్వాతకి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మీరు కంప్లీట్గా కానిస్టేబుల్ ఉద్యోగాన్ని రిజైన్ కాకుండా అంటే రిజైన్ చేశారా మీరు? లేదు, అన్అఫీషియల్గా ఆబ్సెంట్ అవ్వడం జరిగింది. అంటే ఆబ్సెంట్ అయిన తర్వాత కంప్లీట్గా మీరు ప్రిపరేషన్లోకి వచ్చారు. ఆ తర్వాతకి ఎగ్జాక్ట్లీ నేను నోటిఫికేషన్ అప్లై చేసింది వచ్చేసి ఆగస్ట్లో అయితే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది October 2024 ఆఫ్టర్ దసరా. ఓకే, ఆఫ్టర్ దసరా. సో ఓవరాల్గా ఎన్ని మంత్స్ పట్టింది మీకు ప్రిపరేషన్? నేను మామూలుగా ఎస్ఐకి ప్రిపేర్ అయ్యాను కాబట్టి అదే సిలబస్ సిబిటి 1 సేమ్ కామన్ సిలబస్ ఉంటుంది. సో కామన్ సిలబస్ ఉంటుంది కాబట్టి నాకు అంత ఇబ్బంది అవ్వలేదు, నార్మల్గానే ప్రిపేర్ అయ్యాను. సిబిటి 1 క్రాక్ చేశాను. ఈ గ్యాప్లో ఏంటంటే దీంతో ప్యారలల్గా నేను టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2కి ప్రిపేర్ అవ్వడం, గ్రేడ్ 3కి ప్రిపేర్ అవ్వడం జరిగింది. ఆ ఎగ్జామ్ రాశాను, ఖచ్చితంగా నాకు గ్రేడ్ 3 వస్తుంది అనే కాన్ఫిడెన్స్తోనే నేను ఉండే. అది వస్తే దానికి వెళ్ళిపోదాం అనుకున్నా. నాకు అవుట్ ఆఫ్ 100కి 82 స్కోర్ వచ్చిందండి. 83 కట్ ఆఫ్ అయింది. సో నియర్లీ 1.3 or 1.6 అరౌండ్లో నాకు జాబ్ మిస్ అవ్వడం జరిగింది. టెక్నికల్ గ్రేడ్ 3 మిస్ అవ్వడం జరిగింది. అండ్ ఆర్పిఎఫ్ ఎస్ఐ అప్పటికి రిజల్ట్స్ రాలేదు. ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాతకి ఈవెంట్స్ ఉంటుందండి. ఇంకా రిజల్ట్స్ రాలేదు. చేతిలో చూస్తే నా దగ్గర ఏ జాబ్ లేదు. అండ్ ముందు చూస్తే ఓన్లీ జేఈ మాత్రమే ఉంది. సో అది నేను ఎగ్జాక్ట్లీ ఫిబ్రవరిలో
గ్రేడ్ 3 రిజల్ట్ రావడం జరిగింది. ఫిబ్రవరి 20 నుంచి నేను జేఈకి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. మీ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఒకసారి మీ స్కూలింగ్ నుంచి మీ గ్రాడ్యుయేషన్ మొత్తం ఒకసారి. నాది స్కూలింగ్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు నేను మా విలేజ్‌లో కల్లేపల్లి విలేజ్‌లోనే గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకోవడం జరిగింది. 5th క్లాస్ ఉన్నప్పుడు మనకు సెంట్రల్ సంబంధించిన జవహర్ నవోదయ విద్యాలయ స్కూల్ అని జేఎన్‌వి ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే. సో అది రాయడం జరిగింది. 6th క్లాస్ ఎంట్రన్స్. 6th నుంచి +2 వరకు నేను జేఎన్‌విసిసి చలకుర్తి క్యాంప్‌లో చదవడం జరిగింది. ఆ తర్వాతకి నా గ్రాడ్యుయేషన్ వచ్చేసి పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎగ్జామ్స్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ క్రాక్ చేయడం వల్ల నేను ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి కెమిస్ట్రీలో సెలెక్ట్ అయ్యి నాది గ్రాడ్యుయేట్ ఈ పాండిచ్చేరిలో జరిగింది. ఓకే. గ్రాడ్యుయేషన్ అంటే ఇంటిగ్రేటెడ్ అంటే ఇక ఎంఎస్సీ కూడా అక్కడనే కంప్లీట్ ఎంఎస్సి కూడా అక్కడే కంప్లీట్ అయింది. 5 years. 2019లో ఓకే. నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. ఓకే. సో ఆ తర్వాత మీరు ఇమ్మీడియేట్‌గా గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా? అది నా లక్ అనుకుంటా. సో ఎగ్జామ్ అది నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. ఇమ్మీడియట్గా నాకు కానిస్టేబుల్ జాబ్ రావడం జరిగింది. ఓకే. సో కానిస్టేబుల్ జాబ్ వచ్చింది 20లో. ఇతర పోటీ పరీక్షలు ఏమేమి రాశారు మీరు? అటెంప్ట్ ఏమేమి ఇచ్చారు? నా ఫస్ట్ జాబ్ వచ్చేసి నాకు కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి మాత్రమే ప్రిపేర్ అవ్వడం జరిగింది. ఓకే. కానిస్టేబుల్ ఆ తర్వాతకి నేను ప్యారలల్గా ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపేర్ అవుతుండే. ఓకే. దానివల్ల నాకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది కొంచెం గ్రిప్ వచ్చింది. ఓకే. ఆ తర్వాతకి ఏంటంటే నేను ప్రిపేర్ అవుతున్నా కానీ ఫోకస్గా లేకుండే. ఓకే. నేను అవుతున్నా అంటే ఏదో అవుతున్నా, ఓకే. అది కొంచెం అలా జరిగింది. ఓకే. సో మనం జూనియర్ ఇంజనీర్ సంబంధించిన నోటిఫికేషన్ గురించి వచ్చేసరికి అసలు జూనియర్ ఇంజనీర్స్‌లో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఒక్కసారి చెప్తారా? సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్లో 3 స్టేజ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే. CBT 1, ఓకే. CBT 2, ఓకే. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఓకే. అండ్ దెన్ మెడికల్. ఓకే. CBT 1 వచ్చేసి 100 మార్క్స్ 90 మినిట్స్ ఉంటుంది. ఓకే. CBT 1 ఓన్లీ క్వాలిఫై నేచర్ అండి. ఓకే. అంటే లైక్ ఎట్లా అంటే 1:15 ఓకే. క్వాలిఫై నేచర్ 1:15 రేషియోలో ఉంటుంది. ఓకే. ఆ లెవెల్లో మనం కట్ ఆఫ్ క్రాక్ చేయడం ఓకే. జరుగుతుంది. మ్. సో CBT 1కి 100 మార్క్స్, అర్థమెటిక్ 30 క్వశ్చన్స్, ఓకే. రీజనింగ్ 25 మార్క్స్ ఓకే. అండ్ జనరల్ నాలెడ్జ్, ఓకే. జనరల్ అవేర్నెస్ అంటారు, ఆ జనరల్ అవేర్నెస్ 15 మార్క్స్ ఓకే. అండ్ జనరల్ సైన్స్ లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఓకే. అవి 30 మార్క్స్ ఉంటుందండి. ఓవరాల్గా CBT 1 100 మార్క్స్. ఓకే. CBT దెన్ వీ గో టు CBT 2. CBT 2లో వచ్చేసి టెక్నికల్ సబ్జెక్ట్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుందండి. ఓకే. నాన్ టెక్నికల్ 50 మార్క్స్ ఉంటుంది. ఓకే. నాన్ 150 టెక్నికల్ మార్క్స్. 50 మార్క్స్ ఉంటుంది. ఓవరాల్గా 150 150 మార్క్స్. 120 మినిట్స్ ఉంటుంది. ఓకే. సో నాన్ టెక్నికల్ వచ్చేసి 50 క్వశ్చన్స్ ఎలా స్ప్లిట్ అవుతుందంటే ఓకే. జనరల్ అవేర్నెస్ 15 మార్క్స్, మ్. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 15 మార్క్స్, ఓకే. బేసిక్ కంప్యూటర్స్ 10 మార్క్స్ అండి. ఓకే. ఓవరాల్. అండ్ టెక్నికల్ అబిలిటీస్ వచ్చేసి 100 మార్క్స్. ఓవరాల్గా 150 క్వశ్చన్స్ ఉంటుంది. ఓకే. ఈ మన CBT 2లో వచ్చే స్కోర్ మాత్రమే మనకు ఫైనల్గా జాబ్ క్రాక్ చేసే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో అది అయిపోయాక డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఓకే. దెన్ డివి అండ్ మెడికల్ ఉంటుందండి. ఓకే. సో ఇక్కడ మన క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందాక మనం చెప్పుకున్నాం బీఎస్సీ జనరల్ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చని. ఒకసారి ఈ జేఈకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎట్లా ఉంటుంది ఒకసారి ఓకే. చెప్తారా? జేఈ అంటే ఆల్మోస్ట్ అందరికి తెలుసు. జేఈ అంటే జూనియర్ ఇంజనీరింగ్ అండి. ఓకే. ఇంజనీరింగ్ అంటే ఆల్మోస్ట్ అంత టెక్నికల్ కోర్స్ చేసిన వాళ్ళే అప్లై చేసుకోవాలని అంటారు. ఓకే. జేఈతో పాటు ఇంకోటి ఉంటుందండి, ఓకే. CMA. ఓకే. అంటే జేఈ నోటిఫికేషన్లోనే ఉంటుంది ఇది? దాంట్లోనే ఉంటుంది. ఓకే. జేఈ అండ్ CMA అని ఉంటుంది. ఓకే. CMA అంటే కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్. ఓకే. సో CMAకి వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ ఉంటుందండి. ఓకే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది గ్రాడ్యుయేషన్లో ఎంపీసీ చేస్తారంట. ఓకే. సో దాంట్లో అంటే లైక్ నువ్వు బీఎస్సీ కెమిస్ట్రీ సబ్జెక్టు నువ్వు చేసా ఉంటే ఓకే. దాంట్లో ఖచ్చితంగా ఫస్ట్ 2 years ఫిజిక్స్ సబ్జెక్ట్ అనేది ఉండాలా. ఓకే. అయితేనే నీకు బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ ఉంటుంది. ఒకవేళ నీకు బీఎస్సీ ఫిజిక్స్ ఉందనుకో ఖచ్చితంగా 2 years నువ్వు ఫిజిక్స్ సబ్జెక్ట్ అనేది చేయాలా. ఓకే. ఇది క్వాలిఫికేషన్ అండి దీనికి సంబంధించింది. అంటే ఖచ్చితంగా డిగ్రీ లెవెల్లో ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ రెండు చదివినటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా మాత్రమే ఈ 2 సబ్జెక్టులు అప్లై ఉండాలి. చేసుకోవచ్చు. ఓకే. అండ్ జూనియర్ ఇంజనీరింగ్ అయితే ఖచ్చితంగా 3 years డిప్లొమా ఆర్ బీటెక్ ఇన్ సివిల్, మెకానికల్, ఓకే. ట్రిపుల్ ఈ ఓకే. అండ్ ఎలక్ట్రానిక్స్
సో ఇంటర్మీడియట్ లెవెల్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు బైపీసీ చేసినటువంటి అభ్యర్థులు మాక్సిమం డిగ్రీ లెవెల్లోకి వచ్చేసరికి ఫిజిక్స్ తీసుకోరు చాలామంది. అవునవును. ఎక్కువ ఎంపీసీ తీసుకున్నటువంటి అభ్యర్థులు డిగ్రీకి వచ్చేసరికి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆప్షన్ చూస్ చేసుకుంటారు చాలా. సో అవునవును. అక్కడ కొంత మిస్ సో అయ్యేటువంటి అక్కడ అవకాశం ఉంటుంది. ఫిజిక్స్ ఉండదు కాబట్టి ఓకే. ఫిజిక్స్ సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ అండి. ఒకవేళ నువ్వు కెమిస్ట్రీ చేస్తే ఖచ్చితంగా ఫిజిక్స్ మ్యాండేటరీ, ఫిజిక్స్ చేస్తే ఖచ్చితంగా కెమిస్ట్రీ మ్యాండేటరీ. ఈ బీటెక్ సంబంధించిన వాళ్ళు ఎవరు చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు? సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మెకానికల్ డిపార్ట్మెంట్, ఓకే. ఎలక్ట్రికల్ ఓకే. అండ్ ఎలక్ట్రానిక్స్, ఓకే. డిప్లొమా వాళ్ళు కూడా చేసుకోవచ్చు. డిప్లొమా ఆర్ బీటెక్ ఓకే. ఆర్ బీఈ కూడా. బీఈ కూడా. కానీ అదర్ స్టేట్లో కొంతమంది బీఈ చేస్తుంటారు, ఓకే. సో బీఈ వాళ్ళు కూడా చేయొచ్చు. ఓకే. సో ఓవరాల్గా నోటిఫికేషన్ సంబంధించింది మనకు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చూస్తే ఎవ్రీ ఇయర్ మనకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ప్రజెంట్ కూడా 2026 సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ సంబంధించిన ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు. అవునవును. సో అప్రాక్సిమేట్లీ ఎవ్రీ ఇయర్ యావరేజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది? అంటే ఎన్ని ఉంటుందని నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను, కానీ ఓకే. యాక్చువల్లీ ఇంతకుముందు 2019 వరకు ఓకే. ఎప్పుడు 5 ఇయర్స్కి 6 ఇయర్స్కి ఒకసారి నోటిఫికేషన్ వస్తుండే. ఓకే. 2019 తర్వాత 24 నియర్లీ 4 ఇయర్స్ అది ఓకే. నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 24 నుంచి ఓకే. ఆర్ఆర్బి బోర్డు ఒక డెసిజన్ తీసుకుంది ఓకే. స్టూడెంట్స్కి. సో 24 నుంచి ఎవ్రీ ఇయర్ గ్యాప్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి అన్నారు, జాబ్ క్యాలెండర్. ఓకే. ఓకేనా? సో ఇప్పటి నుంచి అంటే లైక్ 24 నుంచి ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ అనేది ఖచ్చితంగా ఫాలో చేస్తామన్నారు, చేస్తుంది. 24లో ఇచ్చారు, రీసెంట్ 25 అయిపోయింది. మళ్ళీ కమింగ్ 26లో ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ గురించి ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి జేఈ జూలైలో ఉండొచ్చు. ఓకే. జూలై వేకెన్సీస్ గురించి ఒకసారి 24లో మీరు రాసినప్పుడు ఎంత నేను vacancies? రాసినప్పుడు అయితే నియర్లీ 7,900 పోస్టులు ఉండేయండి. ఓకే. అండ్ ఇప్పుడు అప్కమింగ్ వచ్చేసి 2,500 ప్లస్ ఉన్నాయి. ఓకే. ఆల్రెడీ మొన్న రీసెంట్లీ ఒకటి అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. అవును, డిసెంబర్ 10కి 10th రీసెంట్గా అప్లికేషన్ కంప్లీట్ అయిందండి. ఒక నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్లో 2,585 పోస్టులు రావడం జరిగిందండి. ఓకే. సో గ్రూప్ డి కూడా ఒకసారి మనం దాని గురించి కూడా మాట్లాడుకుంటే గ్రూప్ డిలో కూడా మనకు లాస్ట్ ఇయర్ ఆల్రెడీ 32,000 వేకెన్సీస్ తోటి ఒక నోటిఫికేషన్ నడుస్తూ ఉంది. ప్రజెంట్ వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా. అవునవును. మళ్ళీ అది జరుగుతున్నప్పటికీ ఆర్ఆర్బీ వాళ్ళు 22,000 చేంజ్ తోటి మళ్ళీ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో రేపు జనవరి 20 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అవునవును. సో అసలు స్టేట్ ఎగ్జామ్స్కి సెంట్రల్ ఎగ్జామ్స్కి తేడా ఏంటి అసలు? ఇప్పుడు మనం దీన్ని ఒకసారి నోటిఫికేషన్ విషయానికి చూస్తే ఓకే, ఇప్పుడు స్టేట్ ఎగ్జామ్ అండ్ సెంట్రల్ ఎగ్జామ్లో బెనిఫిట్ ఏంటంటే మన స్టేట్లో జాబ్ క్యాలెండర్ అనేది ఆల్మోస్ట్ ఉండదు. ఓకే. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నాకు 2020లో జాబ్ వచ్చింది. ఓకే. 2020 నుంచి 25 వరకు నాకు వేరే ఏ జాబ్ రాలేదు. ఓకే. బికాస్ ఆఫ్ నేను ఎస్ఐ మీద నేను డిపెండ్ అయ్యి అక్కడే ఉండిపోయాను. ఓకే. సో మన దగ్గర ఎట్లాంటి క్యాలెండర్స్ ఉండవు, ఎప్పుడు పడతాయో కూడా తెలియదు. అలా 2021 ఇయర్స్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి కూర్చున్న ఎవ్రీ ఆస్పిరెంట్కి వాళ్ళకి 30 ఇయర్స్ వచ్చినా కూడా నోటిఫికేషన్ రాకుండా ఉన్న సిచ్యువేషన్ మన స్టేట్లో చాలాసార్లు మనం చూసినాం. ఓకే. సో అది దీన్ని మన సెంట్రల్తో కంపేర్ చేస్తే సెంట్రల్లో ఏంటంటే ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ వస్తుంది. ఓకే. లైక్ ఇప్పుడు యూపీఎస్సీ అనేది ఎవ్రీ ఇయర్ ఎలా ఇస్తుందో క్యాలెండర్, ఓకే. ఇక్కడ కూడా అట్నే జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ ఒక ఇయర్ మిస్ అయినా నెక్స్ట్ ఇయర్ కూడా క్రాక్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి ఓకే. మనం కాన్స్టెంట్గా కూర్చుంటే. ఓకే. సో చాలామంది అభ్యర్థులు ఇప్పుడు మీరు చెప్పినట్లుగా స్టేట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో సెంట్రల్కి వచ్చేసరికి కొంత మెడికల్ టెస్టులు సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ హైట్ కావచ్చు, లేకపోతే సైట్ టైప్ ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు. సో ఇలాంటి వాళ్ళు భయపడతా ఉంటారు. సో వాళ్ళకి ఎలాంటి జాబ్స్ ఉంటాయి దాంట్లో? ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే సంబంధించిన ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కావచ్చు, లేకపోతే గ్రూప్ డి కావచ్చు, వీటి గురించి ఒక్కసారి చెప్తారా? ఓకే, మెడికల్ స్టాండర్డ్ అనేది A1 A2 B1 B2 C1 స్టాండర్డ్ ఉంటుందండి. ఓకే. ఆ స్టాండర్డ్ మనం చూసుకోవాలి. ఓకే. ఇప్పుడు నా జేఈ వచ్చేసి నాది B1 స్టాండర్డ్. ఓకే. అంటే ఇప్పుడు చాలామంది ఐ ప్రాబ్లం వల్ల అప్లై చేసుకోవద్దని చెప్పేసి అనుకుంటారు. ఓకే. ఐ ప్రాబ్లం వల్ల ఏం కాదు. ఓకే. విత్ స్పెక్స్ 6/6, ఓకే. విత్ స్పెక్స్ 6/9 ఉన్నా కూడా ఓకే. నో ప్రాబ్లం అంటే అప్లై ఐ చేసుకోవచ్చు. సైట్ నేనున్నా ఫర్ ఎగ్జాంపుల్ నాకు సైట్ ఉంది, నేను స్పెట్స్ యూజ్ చేస్తాను, నేను కూడా అప్లై చేసుకోవచ్చు. నో, మీరు కూడా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. నీకు అక్కడున్న మెడికల్ స్టాండర్డ్లో విత్ స్పెక్స్ 6/6 6/9 మీరు క్వాలిఫై అయితే మీరు కూడా ఎలిజిబుల్ అయి ఉంటారు, నో ప్రాబ్లం. అలా నో ప్రాబ్లం. ఓకే. సో సిలబస్ అంశానికి వచ్చేసరికి ఇప్పుడు మనకు స్టేట్ లెవెల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ ఎగ్జామ్స్ ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్. వీటిలో మనకు గ్రూప్ 1లో దాదాపు 6 పేపర్లు ఉంటాయి, గ్రూప్ 2 వచ్చేసరికి 4 పేపర్లు, గ్రూప్ 3కి వచ్చేసరికి 3 పేపర్లు, ఇంకా గ్రూప్ 4కి వచ్చేసరికి 2 పేపర్లు, ఇంకా వేరే ఏదైనా ఎగ్జామ్స్ ఉంటే విఆర్ఓ ఇలాంటి ఎగ్జామ్స్ ఉంటే 2 పేపర్స్ ఆర్ 1 పేపర్ ఉంటుంది. కానీ రైల్వేకి వచ్చేసరికి ప్రతి ఎగ్జామ్స్ ఇప్పుడు ఎన్టీపీసీ కాడ నుంచి గ్రూప్ డి వరకు, జేఈ వరకు అన్నిటికీ సిలబస్ ఏ విధంగా ఉంటుంది? అన్నిటి కామన్గా ఉంటుందా, లేకపోతే వేరే వేరే చదవాల్సి ఉంటుందా?
ఎట్లా ఉంటుంది ఒకసారి చెప్తారా పేపర్ల వారీగా? ఆల్మోస్ట్ నేను నాకు చదువుతున్నా కదా లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి. ఓకే. ఆల్మోస్ట్ అంత కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఓకే. జేఈలో CBD 2లో వచ్చేసేటప్పటికి కొంచెం చేంజ్ అవుతుంటుంది, ఎందుకంటే టెక్నికల్ అబిలిటీస్ వస్తుంటుంది కాబట్టి ఓకే. చేంజ్ అవుతుంటుంది. మిగతా మొత్తం ఆల్మోస్ట్ గ్రూప్ డి నుంచి మ్. CBT NTPC CBD 1 CBD 2 వరకు అంత కామన్ సబ్జెక్ట్ ఉంటుందండి. ఓకే. జస్ట్ 4 సబ్జెక్టులు ఉంటాయి, ఓకే. లైక్ మ్యాథమెటిక్స్ 1, ఓకే. రీజనింగ్, ఓకే. జనరల్ అవేర్నెస్ ఓకే. అండ్ జనరల్ సైన్స్. ఓకే. ఈ 4 సబ్జెక్టులు ఉంటుంది. ఓకే. ఈ 4 సబ్జెక్టులే మనం డిపార్ట్మెంట్ సబ్జెక్ట్ వైజ్ మనం గో త్రూ వెళ్ళాలి. ఓకే. సో ఇప్పుడు జేఈ విషయానికి వచ్చేసరికి మీరు ఇందాక CBT 1లో 4 సబ్జెక్టులు ఉంటాయని కూడా చెప్పారు ఇందాక. సో సబ్జెక్టుల వారీగా ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్. సో మనం రీజనింగ్ మీద గ్రిప్ తెచ్చుకోవాలని అంటే ఏ విధంగా చదవాలి ఒకసారి? మనం రీజనింగ్ వచ్చేసి ఓకే. రీజనింగ్ అండ్ అర్థమెటిక్ ఓకే. మనకు గ్రిప్ రావాలంటే ఏం లేదండి, మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే. మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఓకే. మనకు తెలిసిందే, చిన్నప్పటి నుంచి స్కూల్లో చదువుతున్నాం. ఓకే. మనం ఏదైనా ఆల్మోస్ట్ నీకు కొంచెం సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే చాలు. ఓకే. మార్కెట్లో చాలా బుక్స్ ఉంటుంది. ఓకే. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఓకే. కోచింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటుంది. ఓకే. మీరు ఆన్లైన్ వెళ్ళొచ్చు, ఓకే. ఆఫ్లైన్ వెళ్ళొచ్చు. ఓకే. కొంచెం సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే మీరు ఆన్లైన్లో కొన్ని కోర్సులు తీసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఓకే. నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. డైలీ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే. మీరు ప్రాక్టీస్ చేసే ముందు ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మాత్రం ఖచ్చితంగా గ్యాదర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. ఖచ్చితంగా చేసుకోవాలి. ఓకే. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ గ్యాదర్ చేసుకొని అండ్ సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకోవాలి. సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకొని మీరు స్టడీ హాల్లో ప్రిపేర్ అయితే స్టడీ హాల్లో, లేదా ఇంట్లో కూర్చొని మీ స్టడీ టేబుల్ ఉంటుంది కదా, మీ స్టడీ టేబుల్ మీద పెట్టుకొని ఎవ్రీడే సిలబస్ పక్కా చూడాలి. ఓకే. ఎవ్రీడే చూడాలి. ఓకే. సో సిలబస్ ముందు పెట్టుకొని ప్రిపేర్ అవ్వడం చేస్తేనే కొంచెం స్టాండర్డ్ ఉంటుంది. ఓకే. సో జిఎస్ మీరు ఇందాక చెప్పారు. జిఎస్లో వచ్చేసరికి మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, సో అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్, జనరల్ సైన్స్ సంబంధించిన సబ్జెక్ట్ చదవాలని చెప్పి. సో వీటికి ఏమైనా స్టాండర్డ్ బుక్స్ లిస్ట్ ఏమైనా ఉంటే స్టాండర్డ్ బుక్స్ అంటే నేను ప్రిపేర్ అయిందైతే ఓకే. మనం ఇంగ్లీష్ మీడియం లూసెంట్స్ అండి. లూసెన్స్. జనరల్ సైన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్కి ఓకే. లూసెంట్ ఈజ్ బెస్ట్ అండి. ఓకే. థియరిటికల్గా అది కొంచెం మనకు సబ్జెక్ట్ ఇస్తుంది. ఓకే. అండ్ అంటే అంత మామూలుగా అంత పెద్ద చాలా మ్యాటర్స్ కాకుండా మనం ఎంత చదవాలో అంతే ఉంటుంది. అలా ఓకే. ఎంత చదవాలో అంత మాత్రమే ఉంటుంది ఓకే. లూసెంట్స్. ఓకే. దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ బిట్ పాయింట్స్ ఉంటాయి, సాలిడ్ పేపర్స్ ఉంటుంది. ఓకే. ఆ సాలిడ్ పేపర్స్ కోసం వైసిటీ యూత్ కాంపిటీషన్ టెస్ట్ ఓకే. టైమ్స్ అని ఉంటాయి. ఓకే. వైసిటీ అనేది మనకు ఇంగ్లీష్ మీడియంలో కూడా దొరుకుతుంది. ఓకే. అది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాలిడ్ పేపర్స్ కోసం. అది ఓకే. మనకు థియరిటికల్ కావాలంటే లూసెంట్ బుక్స్ దొరుకుతాయండి. ఓకే. సో మీరు ఆల్రెడీ స్టేట్ లెవెల్లో కానిస్టేబుల్ ఎగ్జామ్ అంటే కానిస్టేబుల్ జాబ్ ఆల్రెడీ చేశారు. ఆ తర్వాత మీరు ఇప్పుడు సెంట్రల్ సైడ్ ఇప్పుడు చేస్తున్నారు ప్రజెంట్. అయితే జనరల్గా స్టూడెంట్స్ చాలామంది కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత సక్సెస్ అవ్వరు. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, లేకపోతే అమీర్పేట ఏరియాలో చూసినట్లయితే అభ్యర్థులు చాలామంది 2-3 ఇయర్స్ అటెంప్ట్స్ ఇచ్చి కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టినటువంటి పరిస్థితి. సో అభ్యర్థులు కామన్గా చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి అని అంటే మీరు ఏమంటారండి? కామన్గా చేసే మిస్టేక్స్ అంటే ఇప్పుడు బేసిక్గా నేను చేసిన మిస్టేక్ చెప్తానండి. ఓకే. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రియలైజేషన్ ఉండాలి. ఓకే. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రియలైజేషన్ ఉండాలి. రియలైజేషన్ అంటే మిమ్మల్ని ఎవరో మోటివేట్ చేయాలి, ఎవరో చెప్పాలని కాదు, నీ అంతా నువ్వు వ్యక్తిగతంగా రియలైజ్ అవ్వాలి. ఓకే. నా బ్యాక్గ్రౌండ్ ఏంది, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, నా ఫినాన్షియల్ స్టేట్ ఏంది, నేను ఏం చూసుకోవాలి, ఏం చేయాలి అనేది నీ అంతా నువ్వు రియలైజ్ అయితేనే నువ్వు ఫర్దర్గా వెళ్ళగలవు. ఒకటి రియలైజేషన్ ఉండాలి. రెండోది మోటివేషన్, ఎవ్రీడే మోటివేట్ యువర్ సెల్ఫ్ ఎవ్రీడే. మూడోది ఖచ్చితంగా కన్సిస్టెంట్ మెయింటైన్ చేయాలి. కన్సిస్టెంట్ అంటే ఇప్పుడు చాలామంది ఎవ్రీడే 14 hours 15 hours అవుతామని అంటారు. 14 hours 15 hours చదివినా కూడా అది మనకు అంతా చదవలేము. మనం 14 hours 15 hours నువ్వు స్టడీ అలా కూర్చున్నా కూడా నువ్వు క్వాలిటీ ఆఫ్ అవర్స్ మినిమం 5 to 6 hours ఉంటే డైలీ ఖచ్చితంగా మనం క్రాక్ చేయవచ్చు. ఇంకొకటి మీలో ఫోకస్ అనేది ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు స్టడీ హాల్కి వెళ్ళాలన్నా స్టడీ రూమ్కి వెళ్తుంటే నువ్వు ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్ నీకు ఖచ్చితంగా ఉండాలి. ఇదండి. ఓకే. సో మీరు చివరిగా అభ్యర్థులు ఎవరైతే స్టేట్ ఎగ్జామ్స్కి ఎక్కువ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కావచ్చు, లేకుంటే ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కావచ్చు, సో అభ్యర్థులకు ఒక అంటే ప్రజెంట్ మీరు జూనియర్ ఇంజనీర్గా సెలెక్ట్ అయినటువంటి ఒక అభ్యర్థిగా మీరు ఇచ్చేటువంటి సలహాలు ఏంటి? మనం ఏదైనా కానీ ముందుగా మనం ఏదైనా ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లో వెళ్ళే ముందు ఖచ్చితంగా నువ్వు వెళ్ళే ముందు నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనే కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటేనే అడుగు పెట్టాలి. లేదంటే టైం వేస్ట్ అంటే వద్దు, వేరే ఏదైనా చూసుకోవచ్చు.
నువ్వు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ లెవెల్ వెళ్తే ఓకే. ముందుగా నువ్వు చేయాల్సింది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకో. ఓకే. ప్రీవియస్ ఇయర్ లైక్ నియర్లీ 15-20 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకో. ఓకే. దాంతోపాటు సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకో. అవి ముందు పెట్టుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. ప్రిపరేషన్ ఎట్లా స్టార్ట్ చేయాలంటే నేనైతే డైలీ మినిమం క్వాలిటీ ఆఫ్ అవర్స్ 5 to 6 అవర్స్ నేను ప్రిపేర్ అయ్యాను. ఓకే. మీరు కూడా ఆల్మోస్ట్ అలా ప్రిపేర్ అయితేనే రీచ్ అవుతారని నేను అనుకుంటున్నా. అవుతారు, నో ప్రాబ్లం. ఇంకోటి మండే నుంచి ఫ్రైడే వరకు ఓకే. నేను చేసింది చెప్తాను. మండే నుంచి ఫ్రైడే వరకు ఒక 3 సబ్జెక్టులు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్ట్ చేసే ముందు ఓ 3 సబ్జెక్టులు స్టార్ట్ చేసిన. ఓకే. ఆ 3 సబ్జెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు నేను వదిలేది కాదు. ఓకే. అది 1 మంత్ అయినా పట్టని, 2 మంత్స్ అయినా పట్టని, 3 మంత్స్ అయినా పట్టని. వీక్లీ 5 days. వీక్లీ 5 days మండే నుంచి ఫ్రైడే వరకు చదివేది. సాటర్డే కంప్లీట్గా రివిజన్ చేసేది. ఓకే. ఇప్పుడు మండే నుంచి ఫ్రైడే వరకు చదివిందంతా ఓకే. ఫ్రైడే రోజు సాటర్డే రోజు మొత్తం రివిజన్ చేసేది. ఓకే. సండే రోజు ఖచ్చితంగా మినిమం ఒక 2 నుంచి 3 టెస్టులు ఖచ్చితంగా రాసేది. ఓకే. నువ్వు ఎన్ని టెస్టులు రాస్తే అంత పర్ఫెక్ట్ అవుతావు. ఓకే. టెస్టులు రాయందే నీకు ఖచ్చితంగా మిస్టేక్ చేస్తుంటావు నువ్వు ఖచ్చితంగా. అదే నేను నేర్చుకుంది. ప్రీవియస్ ఈ 4 ఇయర్స్లో నేను మల్టిపుల్ ఎగ్జామ్స్ రాయడం జరిగింది. ఓకే. ఈ టెస్ట్ ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల నేను చాలా మిస్టేక్ చేసిన. సో అది మీరు మిస్టేక్ చేయకుండా చూసుకోండి. ఓకే. సో ఇందాక ఇప్పుడు క్వశ్చన్ మీరు ఇందాక చెప్పినట్లుగా నోటిఫికేషన్కి ఎన్ని రోజుల ముందు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది? నోటిఫికేషన్ రావాలి, ఓకే. అది స్టార్ట్ అయితేనే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని ఏం లేదు. ఓకే. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. ఓకే. ఈ రోజు నైట్ నుంచే స్టార్ట్ చేయండి, లేదంటే రేపు మార్నింగ్ నుంచే స్టార్ట్ చేయండి. ఓకే. నోటిఫికేషన్ వస్తేనే చేయాలని లేదు. ఓకే. అది ఎప్పుడైనా రావచ్చు. యుద్ధానికి మీరు ఖచ్చితంగా రెడీగా ఉండాలి. ఓకే. అది. ఓకే. సో ఇందాక CBT 2లో మీరు టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుందని చెప్పారు ఇందాక. సో ఈ టెక్నికల్ సబ్జెక్ట్ సంబంధించింది ఎట్లా ఒకసారి సిలబస్ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి అంటే దానికి సంబంధించినటువంటి బుక్స్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయా? ఇప్పుడు CBT 2 అనేది మనకు నా వరకు అయితే మన CMకి సంబంధించింది అయితే మన మార్కెట్లో ఎక్కడ బుక్స్ దొరకండి. ఐ మీన్ ప్రిపేర్ చేసిన నోట్స్ ఓకే. అండ్ బుక్స్ అనేది ఏం దొరకదు. ఓకే. ఓన్లీ NCERT బుక్స్, CBSEకి సంబంధించిన NCERT బుక్స్ దొరుకుతాయి. లైక్ CBT 2కి సంబంధించి. CBT 2 టెక్నికల్ అబిలిటీకి సంబంధించింది. ఓకే. టెక్నికల్ అబిలిటీలో నాకు CMAలో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే. మొత్తం 18 టాపిక్స్ ఉంటుంది. ఓకే. 18 టాపిక్ సంబంధించింది నేనైతే NCERT 8th క్లాస్ నుంచి +2 స్టాండర్డ్ ఓకే. NCERT బుక్స్ కోటిలో తీసుకోవడం జరిగింది. ఓకే. ఆ బుక్స్ తీసుకొని మై ఓన్ ఓకే. కొన్ని యూట్యూబ్ వీడియోస్, ఓకే. కొన్ని ఛానల్ ఓపెన్ చేసి నేను కొంచెం చూసి ఓకే. అండ్ బై మై ఓన్ NCERT బుక్స్ చదివి నేను షార్ట్ కట్లో నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం జరిగిందండి. ఓకే. సో CBT 2లో వచ్చేసరికి మనకు టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుంది JEEకి వచ్చేసరికి. అవునవును. CBT 1లో వచ్చేసరికి నార్మల్ కామన్గా ఆర్థమెటిక్ రీజనింగ్ అవి ఉంటుంది. మ్మ్. మరి CBT 2కి CBT 1కి సంబంధించినటువంటి సిలబస్ రెండు ఎలా బ్యాలెన్స్ చేసుకుని అయితే బాగుంటుంది? రెండు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంతకుముందు చాలామంది తెలిసిన వాళ్ళు సబ్జెక్ట్ కొంచెం ఉంటే అర్థమెటిక్ రీజనింగ్, ఇప్పుడు JEE అంటే ఆల్మోస్ట్ అందరికీ అర్థమెటిక్ రీజనింగ్ వచ్చిన వాళ్ళే ఉంటారు. అవును. JEE అంటే టెక్నికల్ ఆల్మోస్ట్ అర్థమెటిక్ రీజనింగ్ చేసి ఉంటారు. ఓకే. సో కొంచెం మీరు నాన్ టెక్నికల్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే ఓకే. మీద మొత్తం కాన్సన్ట్రేషన్ మొత్తం టెక్నికల్ మీద ఫోకస్ చేయడం చేస్తే బెస్ట్. ఓకే. ఎందుకంటే అది 100 మార్క్స్ అయ్యే ఉంటాయి, 50 మార్క్స్ అయ్యి ఉంటాయి. సో అందులో కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ 15 మార్క్స్, ఓకే. జనరల్ కంప్యూటర్స్ 10 మార్క్స్ ఓకే. అండ్ జనరల్ సైన్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ వచ్చేసి 15 మార్క్స్ ఉంటుంది. ఓకే. సో స్టేట్ ఎగ్జామ్స్లో మనం చూసినట్లయితే సాధారణంగా కొన్ని క్వశ్చన్స్ కాంట్రవర్సీ అవుతూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్వశ్చన్ వచ్చేసరికి పలానా బుక్లో లేదు, ఈ పలానా బుక్లో వేరే ఆన్సర్ ఉంది, ఇలాంటి కొన్ని కాంట్రవర్సీ అవుతూ ఉంటాయి. కోర్టు కేసులలో కూడా ఇలాంటి కొంత జరిగేటువంటి పరిణామాలు మనం చూస్తూ ఉంటాం, తెలుగు రాష్ట్రాల్లో జరిగినాయి కాబట్టి. సో సెంట్రల్ ఎగ్జామ్స్లో ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? ఇలాంటి అంటే ఆల్మోస్ట్ నేను రాసిన ఎగ్జామ్లో ఉన్నాయి. అంటే లైక్ కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే మిస్టేక్స్ ఉంటాయి. ఓకే. ఆ మిస్టేక్ క్వశ్చన్స్ కొంచెం డిలీట్ చేసేస్తారు వాళ్ళు. ఓకే. ఇట్లా కేసు పెట్టడాలు అవి ఉంటాయి కానీ ఓకే. మరి మన స్టేట్లో ఉన్నంత లెవెల్లో ఉండదు. ఓకే. అంత డిలే అనేది ఉండదు. నోటిఫికేషన్లో డిస్టర్బెన్స్ ఉండదు, Disturbance ఉండదు. కంటిన్యూ అయితేనే అది ఉంటుంది. ఫ్లోలో వెళ్ళిపోతూనే ఉంటుంది. Flow లో దాంట్లో ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండదు, ఓకే. ఎలాంటిది ఉండదు. సో సో మనం భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్స్ మీద హోప్స్ పెట్టుకోండి. ఓకే. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే. సో నో ప్రాబ్లం. ఓకే. సో ఓవరాల్గా స్టేట్ ఎగ్జామ్స్ కంటే సెంట్రల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే 1 or 2 ఇయర్స్లో సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎక్కువ అవకాశం ఉంటుంది పక్కా. ఫస్ట్ ఇయర్లో మిస్ అయినా కూడా సెకండ్ ఇయర్ మిస్ అయినా థర్డ్ ఇయర్లో ఖచ్చితంగా క్రాక్ చేసుకొని బయటపడతారు. సో RRBతో పాటు మనకు SSC సంబంధించిన CGL కావచ్చు, MTS కావచ్చు, ఇతర చాలా ఉంటాయి మనకు, CHSL కావచ్చు ఇతర. సో దానికి RRBకి తేడా ఏంటిది ఒకసారి సిలబస్ పరంగా కానీ ఎగ్జామ్స్ ప్యాటర్న్ కానీ ఒకసారి చెప్తారు? మనకు RRBకి SSకి ఓన్లీ డిఫరెన్స్ ఏం లేదు, ఒకటే ఒక సబ్జెక్ట్ డిఫరెన్స్ ఉంటుంది, ఇంగ్లీష్. ఓకే. RRBలో మనకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఉండదు. ఓకే. అవును. ఓకే. సో అదే ప్లస్ పాయింట్. చాలా మంది ఏంటంటే ఇంగ్లీష్ ఉండదు RRB. ఇంగ్లీషే ఉండదు. ఓకే. ఓన్లీ
దీంట్లో ఉన్న సబ్జెక్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ సబ్జెక్ట్స్ ఉంటుంది, ఓకే. సేమ్ టాపిక్స్ ఉంటుంది, ఓకే. సేమ్ అంతే ఉంటుంది. కాకపోతే ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది రైల్వేస్లో ఉండదు, ఓకే. ఎస్ఎస్సి మాత్రమే ఉంటుంది. ఓకే. సో మనకు అది ప్లస్ పాయింట్ రైల్వేస్లో. ఓకే. ఇంగ్లీష్ చాలామంది స్టూడెంట్స్ అంటారు. అవును. మరి ఇంకో విషయం ఏంటంటే మనకు రీజనల్ లాంగ్వేజ్లో కూడా మనకు క్వశ్చన్ పేపర్స్ వస్తాయి కాబట్టి తెలుగులో కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా ఆర్ఆర్బీలో ఎస్ఎస్సిలో ఉండదు. ఎస్ఎస్సిలో కూడా ఉంటుంది, ఓకే. తెలుగు మన రీజనల్ లాంగ్వేజ్లో కూడా ఉంటుంది. ఓకే. సో మీరు చాలా కాన్ఫిడెన్స్గా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. తెలుగు స్టూడెంట్స్ ఏంటంటే మనకి ఇంగ్లీష్ రాదు, ఓకే. సో ఇంగ్లీష్ రాదు కదా అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. నో ప్రాబ్లం, మన తెలుగు రీజనల్ లాంగ్వేజ్లో కూడా ఓకే. మనకు ప్రిపరేషన్ అవ్వచ్చు. నో ప్రాబ్లం. ఎస్ఎస్సిలో కూడా మనకు ఆర్ఆర్బీ లెక్క ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ ఉంటుందండి, ఎవ్రీ ఇయర్ మనకు ఎస్ఎస్సి. నేను యాక్చువల్ ప్రిపేర్ అయిందే ఎస్ఎస్సి. ఓకే. సో ఎస్ఎస్సిలోనే ఎస్ఎస్సి సీజీఎల్కి ప్రిపేర్ అయ్యాను ఎన్ని రోజులు. ఓకే. కాకపోతే నా లక్గా నాకు జై రావడం జరిగింది. ఓకే. సో ఫర్దర్గా మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు అంటే నెక్స్ట్ మీరు గోల్ ఏంటి? నెక్స్ట్ నా గోల్ మన స్టేట్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఓకే. అండ్ యూపీఎస్సికి ప్రిపేర్ అవుతున్నా. ఓకే. నా స్టార్టింగ్ నుంచి నా గోల్ వచ్చేసి యూపీఎస్సీ. ఓకే. సో నేను ఆల్రెడీ యూపీఎస్సీ స్టార్ట్ చేసిన 2 months అవుతుంది ప్రిపరేషన్ స్టార్ట్ చేసి. ఓకే. నేను ఇంకో 2-3 years అవ్వాలని అనుకుంటున్నా, ఏమవుతుందో చూద్దాం. ఓకే. ప్రిపరేషన్ అయితే అవుతుంది. ఓకే. సో ఓకే, థ్యాంక్ యూ అండి రమేష్ గారు, మీరు మా స్టూడియోకి వచ్చినందుకు. అండ్ వన్స్ అగైన్ మా తరపున ఈ వీడియో చూస్తున్నటువంటి ఆడియన్స్ అందరి తరపున హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. అదేవిధంగా మీరు యూపీఎస్సీకి ఏదైతే ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యి ఇదే స్టూడియోకి వచ్చి మాకు మరో ఇంటర్వ్యూ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.